తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతోటి సమావేశం అవుతున్నారు రేపు. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ హడావుడంతా కూడా కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పెద్దగా హడావుడు ఏం కనిపించట్లేదు. అంటే ఈ ధీమాకి కారణం ఏంటి? అంటే వాళ్ళ వ్యూహం ఏమై ఉండొచ్చు అంటారు? మనం ఇక్కడే చాలాసార్లు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఉంది, లాస్ట్ టైం ఎన్ని సీట్లు వస్తాయి టీఆర్ఎస్కి అన్నీ మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు నేను చెప్పిన దాదాపు 95% ఎవరు ముఖ్యమంత్రి అవుతారు నా ప్రేరణ లేని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దీనికి బేస్ అండి, నేను అది కూడా చెప్తాను. రేపు పొద్దున్న మన సర్వేలో ఎవరు వస్తారని చెప్పేటప్పుడు కూడా బేస్ అడుగుతాను. 2-3 కూడా అడిగారు, మీ కింద పెట్టారు ఎలా బేస్ అని. పేర్లు చెప్పకూడదు కానీ ఒక సర్వే సంస్థలో మిత్రులు చాలామంది ఉన్నారు. నా మిత్రులు, తెలిసిన వాళ్ళు, మా ఊరు వాళ్ళు, తర్వాత పెద్ద ఫేమస్ అయిన వాళ్ళు. ఆ సర్వే సంస్థలో ఒక 3-4 ఇంటిని తీసుకుని మిక్చర్లు వేసి మనం తీసుకోవాలి, గ్రైండర్లో వేసి. దాంతోపాటు గ్రౌండ్ నేను 1,50,000 సంవత్సరానికి తిరుగుతున్న గ్రౌండ్లో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు నా దగ్గర చాలా కనీసం ఒక 200 పట్టణాల్లో కానీ ఇళ్ళు ఉంటారు. మూడో విషయం, ఇది మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు, సత్తా మార్కెట్ అని ఉంటుంది. నేను నెట్లో కొడితే వస్తుంది ఎంత ఉంటుంది, ఎన్ని సీట్లు ఎగుతాయి. వీళ్ళు 1,000 కోట్లు పందాలు వేసుకుంటారు, దిక్కుమాల బ్యాచ్. ఐఎమ్ డెడ్ అగ్నెస్ట్ టు దట్. కానీ ఆ సమాచారం కూడా అది ఒక 1 పాయింట్ అయి ఉండొచ్చు, మిగతా 199 పాయింట్లు తీసుకుంటే. తాజాగా లెక్కేసుకుంటానండి, 20 తారీఖు లెక్కేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 73 నోలో ఉంది. అంటే 70 సీట్లు ఖచ్చితంగా నెగ్గుతారనే ఆశ్వాసన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 72-73 అనుకోండి. అంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 103 స్థానాలు, 105 స్థానాలు వస్తాయని. గత 15 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందండి. పెరిగిందా? ఎస్. ఎలా? నేను ఇక్కడ కూర్చొని చెప్పిన మాట వాస్తవం. పాలిటిక్స్ అప్పుడు కూడా చెప్పాను, ఇది డిసెంబర్ 15 నెలాఖరు వరకు పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి, ట్యూన్ చేసుకోండి చెప్పారు. ఇప్పుడు కూడా నేను చెప్పింది కూడా వాళ్ళు గమనించి చూసుకోండి. పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి. గత నెల రోజులుగా సాగుతున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనస్ ఏంటంటే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి వాళ్ళ పిసిసి అధ్యక్షురాలైన రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి వారు షర్మిల గారు ఆవిడ రావటం అనేది మైనస్ పాయింట్. కానీ ఈ అస్పష్టత ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు పెడతారేమో అయిపోయిన తర్వాత. ఈ విధానంలో మాత్రం, లేదంటే మిగతా వీళ్ళు వస్తే స్కీములు కానీ ఈ విషయాలన్నింటినీ చూసుకుంటే ఇవాళ లేచి నేను 110 నుంచి స్థానాలు మినిమం అని చెప్పాను. ప్రస్తుతం నేను చెప్పాను 120 స్థానాలు, 24 స్థానాలు. ఇవాళ 15 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ పెరిగిందనే ఆలోచన. అంటే 75 నుంచి 15 ఇంకా కాదు, ఇంతకుముందు 50-55 ఉండేది, ఇవాళ 70 వచ్చినాయి. అంటే పరిస్థితి ఇప్పుడు మనకు తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు గారు తెలియదా, కళ్యాణ్ బాబు గారు తెలియదా, వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా పెద్ద నెట్వర్క్ ఉంటుంది కదా. అందుకనే ఇంకా పోస్ట్ బీజేపీ వాళ్ళు వెయిట్ చూస్తాం, ఎన్నాళ్ళలో వేచిన హృదయం అని పాటలు పాడకుండా కూర్చున్నారు. బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోతే అప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా అది ఇప్పుడు ఈ ఓటింగ్ పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీ పెరగడానికి కూడా కారణం ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు అనేది ఒక కారణం. పైగా ఒక సింపతి, అందరూ ఒకటైపోయారు, ఒకటైపోయాడనే ఆంధ్రప్రదేశ్ ప్రజలని చాలా సింపతిగా వెళ్తారు. పాప ఆయన జైల్లో వేసిన దానికి, లేదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జైల్లో పెట్టిన దానికి ఆయన సింపతి ఉంది. అంటే గ్రాఫ్ ఇంకా ఎక్కడ దాకా పెరిగే అవకాశం ఉంది? అది ఇవాళ ఒకటే ఆగి ఉందండి. 70-73 వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది ఒప్పుకోరు. అన్న మాసు 220 స్థానాలు వస్తాయి, 175 పార్లమెంట్ ఇంటలేదు వాళ్ళు. అలాగే తెలుగుదేశం వాళ్ళు వీరాభాన్ ఉండొచ్చు, ఫర్గెట్ అబౌట్ దట్. బట్ నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుంటారు, సరి చేసుకుంటారు. బీజేపీ తోటి పొత్తు కన్ఫర్మ్ అయిపోతే ఈ నెంబర్ ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది మీ అంచనా? 2 విషయాలండి. జనం అందరూ అనుకున్నట్లు బీజేపీతో, నేనే ఇంతకుముందు నేను ఉద్యమకారుడిగా ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని అందరూ ఓడిపోవాలని రాష్ట్రాంతా తిరిగాం. ప్రశాంత్ భూషణ్ గారు వచ్చారు, కర్నూలులో మీటింగ్ పెట్టాం, విజయవాడలో రేపు విశాఖపట్నంలో మీటింగ్ ఉన్నాయి. ఎవరు అది మా ఉద్యమ నేపథ్యంలో ఖచ్చితంగా అంటాం, ఆంధ్రప్రదేశ్ హక్కుల ఆత్మ గురించి పోరాడతాం. కానీ మీ విశ్లేషణ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, బోత్ ఆర్ డిఫరెంట్ అండి. మనం ఉన్నది విషయం చెప్పాలి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఉన్న 13 జిల్లాల్లో బై అండ్ లార్జ్ చెప్తున్నా, ఒక జిల్లా తేడా 2 జిల్లాల్లో, 2 జిల్లాలో పాజిటివ్ ఏదట్టు ఉంది, నేను నమ్మట్లేదు కదా. ఉత్తర కోస్తా 5 జిల్లాల్లో మ్యాక్సిమం ఇంపాక్ట్ అనేది యాంటీ కనపట్టలేదు. నాకు నచ్చపోయి ఉండవచ్చు బీజేపీ, బట్ అంత వ్యతిరేకత రావటం లేదు. ఓవరాల్గా నెంబర్ చెప్పండి, మీరు నెంబర్ డెఫినెట్గా రాయలసీమ మరియు ప్రకాశం, నెల్లూరులో ఉన్న 74 స్థానాల్లో బీజేపీతో పొత్తయి వాళ్ళు కూడా ఏకపక్షంగా వాళ్ళ నాయకులు వచ్చి మాట్లాడతారు కదా, ఏంటి మైనార్టీ ఇష్యూ అని మాట్లాడే సందర్భం ఉంటే మాత్రం
45 నుంచి 50 స్థానాలు తక్కువ కాకుండా వైఎస్ఆర్సీపీ ఆ 4 జిల్లాలు లేదా వారు అనుకునే గ్రేటర్ రాయలసీమ నేను ఆ ప్రభుత్వంతో విభేదించిన మొత్తం 6 జిల్లాల్లో మాత్రం ఉన్న 74 స్థానం 45 నుంచి 50 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశం ఉంది. స్వీప్ నెగ్గే అవకాశం ఉంది. ఈస్టు వెస్టు కృష్ణా గుంటూరు ఈ 4 జిల్లాలను 67 స్థానాల్లో మళ్ళీ 45 నుంచి 50 స్థానాలు తెలుగుదేశం జనసేన నెగ్గే అవకాశం ఉంది. మీ ఇక గ్రాఫ్ డిసైడ్ చేయాల్సిన ఉత్తరాంధ్ర 3 జిల్లాలండి, 34 స్థానాలు. ఆ 34 స్థానాల్లో శ్రీకాకుళం జిల్లా వనరబుల్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం జనసేన. మీరు కూడా వెళ్ళొస్తున్నారు, మీకు తెలుస్తుంది. ఒక్క విజయనగరం జిల్లా మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉంది. ఒక సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఉండే అవకాశం ఉంది. యాజ్ అండ్ ఇట్ నేను అన్నీ చెప్తున్నానండి. ఫిబ్రవరి 20 తారీఖు లోపు వచ్చిన సమాచారం ప్రకారం విశాఖపట్నంలో కూడా ఒక 5 సీట్లు రావచ్చేమో, 6 సీట్లు వైఎస్ఆర్సీపీకి, మోస్ట్లీ ఫ్రమ్ ట్రైబల్ రీజన్. ఎలా మంచి డిపెండ్స్ అపాన్ కొన్ని సీట్లు. కృష్ణా గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో 67 సీట్లు అండి. 67 సీట్లు 45 నుంచి 50 స్థానాలు వస్తాయి. అందువలన కానీ మెజార్టీ ఇవాళ వరకు కూడా తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మన జైల్లో ఉన్న దానికన్నా ఇంకా బాధపడే సిచ్యువేషన్ కనుక ఏదైనా ఉంటే వాళ్ళు బీజేపీ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇంకా బాధాకరమైన సిచ్యువేషన్ ఆ పార్టీకి. ఎందుకంటే 84 ప్రస్థానం తర్వాత 2024 వరకు రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది మొట్టమొదటిసారి 40 సంవత్సరాలు 4 దశాబ్దాల ప్రస్థానంలో. వాళ్ళ పొరపాట్లు దానికి కారణం ఏంటండి. ఏదేమైనా బట్ జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చింతంగా ఉండటానికి ఆయన ఓన్ సర్వీస్ ఉన్నాయి. ఎవరు చెప్పినా నేను ఇంకా మాట్లాడితే బాగుండదేమో కానీ బట్ ఆయన వెళ్ళే రీతి కూడా సవ్యమైన రీతులు లేదని ఆ పార్టీలో చాలామంది నాయకులు చెప్తున్నారు. ఇవాళ ఆ పార్టీకి ప్రధాన అడ్డంకి ఏంటంటేనండి, అక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేదా ఆ పార్టీ నాయకులు తమకు అధికారాలు ఏమీ లేవు, మొత్తం వాలంటీర్ చేతులు ఎవరో చెడగట్లేదు వాళ్ళని, వీళ్ళు వ్యతిరేకం చేసే అవకాశం కనపడుతుంది. ఆయన ఏమో అంబికా, మీకు లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, అంబికా దర్బార్ బతి గిట్టట్లేదు ఆయనకి. ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారికి అంబికా కృష్ణ గారు వస్తారు, మళ్ళీ వచ్చి నేను బీజేపీ అంటారు. కృష్ణ గారు మీ గురించి మాట్లాడట్లా, మా ఏలూరైనా అది కాదు. భగవంతుని భక్తునికి అనుసంధానం అక్కర్లేదు, నాకు డైరెక్ట్గా భక్తులను వాలంటీర్లు ఉన్నారు, భగవంతుడు నేను ఉన్నాననే ఉద్దేశంతో అన్నారు. కానీ వీళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటున్నారు? ఇవాళ వరకు అధికారంలో ఎందుకు వచ్చిన గొడవని. బట్ వీళ్ళందరూ చేసే దానివల్ల ఆయన మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు ఎంత దగ్గర పడితే అంత ఈ అసంతృప్తినే పెరుగుతుంది. అధికారులు కూడా ఎక్కువ శాతం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానికి ప్రయత్నిస్తారు. నోబడి వాళ్ళు పెట్టుకోరు. అందుకని ఎన్నికల కోడ్ వచ్చిందా తెలుస్తుందని ఈ మైనస్ జరుగుతుంది. ప్లస్ ఏం జరుగుతుందంటే ఈ స్కీములు తీసేస్తారేమో అనే అభిప్రాయం నెమ్మదిగా ప్రజల్లో వస్తుంది. ఇది ప్లస్ జరుగుతుంది. బీజేపీ మాత్రం గోడ మీద పిల్లిగా చూసి ఎటు నిర్ణయం తీసుకుంటే అటు నిర్ణయం తీసుకుంటుంది. అందరినీ తోలుబొమ్మలు ఆడిస్తున్నారు కదా, దురదృష్టం.